ఎంటిటీ ఎస్ఈఓ అంటే ఏంటో అర్థం అవ్వాలంటే ముందుగా మీకు నాలెడ్జ్ గ్రాఫ్స్ అంటే ఏంటో తెలిసి ఉండాలి. నాలెడ్జ్ గ్రాఫ్స్ నోడ్స్ అండ్ ఎడ్జెస్ ఆధారంగా పనిచేస్తుంది. నోడ్స్ అంటే ఎంటిటీస్, ఒక పర్సన్, ఒక లొకేషన్, ఒక ఆర్గనైజేషన్, ప్రోడక్ట్, ఇలాంటివి మరెన్నో. వీటన్నిటి మధ్య ఉన్న రిలేషన్స్ని డిఫైన్ చేసేదే ఎడ్జెస్. నాలెడ్జ్ గ్రాఫ్స్ ఈ విధంగా ఏఐ మోడల్స్కి సమాచారం అందించే విషయంలో తోడ్పడుతుంది. అయితే ఈ నాలెడ్జ్ గ్రాఫ్ పద్ధతిని గూగుల్ సెర్చ్ ఇంజన్ ఎప్పుడో లాంచ్ చేసింది. మనం ఒక వెబ్సైట్లో హోమ్ పేజ్, ప్రోడక్ట్ పేజ్, అబౌట్ పేజ్, కాంటాక్ట్ పేజ్ ఇవన్నీ చూసినప్పుడు మనకు ఒక ఓవర్వ్యూ వచ్చేస్తుంది. ఫలానా వ్యక్తి ఈ సంస్థకి అధినేత అని, ఈ ప్రోడక్ట్ని వాళ్ళు అమ్ముతున్నారని, ఈ సంస్థ ఫలానా సంవత్సరంలో మొదలైంది అని. కానీ సెర్చ్ ఇంజన్స్కి మరియు ఏఐకి మనలా అర్థం కాదు కాబట్టి మనం స్ట్రక్చర్డ్ డేటా యూజ్ చేస్తున్నాము, అంటే వాటికి అర్థమయ్యే భాష. ప్రతి పేజీకి ఒక టైప్ ఆఫ్ స్ట్రక్చర్డ్ డేటా ఉంటుంది. అయితే నాలెడ్జ్ గ్రాఫ్ ఈ స్ట్రక్చర్డ్ డేటాని చదివి వాటికి మధ్య ఉన్న రిలేషన్స్ని అర్థం చేసుకుంటుంది. ఈ కాన్సెప్ట్ ఈ మధ్య వెలుగులోకి రావడం వల్ల ఎంటిటీ ఎస్ఈఓ అనే టర్మ్ పాపులర్ అయింది. మొత్తానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మీ వెబ్సైట్ ఏఐకి కరెక్ట్గా అర్థం అవ్వాలంటే స్ట్రక్చర్డ్ డేటా వాడడం మీ వంతు. ఈ స్ట్రక్చర్డ్ డేటాని బేస్ చేసుకొని రిలేషన్స్ డిఫైన్ చేసి ఏఐకి అందించడం నాలెడ్జ్ గ్రాఫ్ వంతు. ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ కొట్టండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి. ఏఐ అండ్ ఎస్ఈఓ కాంబినేషన్స్లో ఇలాంటి మరెన్నో కాన్సెప్ట్స్ గురించి తెలుసుకోవాలంటే ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.